పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హత్య లేదా మృతి వార్తలపై క్లారిటీ వచ్చింది. ఇమ్రాన్ మరణించినట్లు వస్తున్న వార్తలను అడియాలా జైలు అధికారులు ఖండించారు. ఇమ్రాన్ క్షేమంగా ఉన్నట్టుగా అధికారులు అయితే వెల్లడిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ను హత్య చేశారు లేదా అనారోగ్య కారణాలతో మృతి చెంది ఉండొచ్చని పుకార్లకు చెక్ పెట్టారు రావల్పిండి అడియాల జైలు అధికారులు. జైలు నుంచి ఇమ్రాన్ను ఎక్కడికి తరలించడం లేదంటూ స్పష్టం చేశారు. ఇమ్రాన్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారంటూ జైలు అధికారులు అయితే వెల్లడిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇమ్రాన్ ఖాన్ బయట కంటే జైల్లో సౌకర్యవంతంగా ఉన్నట్లుగా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ చెప్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ మరణించినట్లు వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా సీఎం సోహైల్ అఫ్రిది స్పందించారు. ఇక ఇమ్రాన్ ఆరోగ్యం బాగుందంటూ వెల్లడించిన పరిస్థితి కనబడుతోంది. అడియాల జైలును సోహైల్ అఫ్రిది సందర్శించారు. అఫ్రిది పర్యటన నేపథ్యంలో భారీగా భద్రత ఏర్పాటు చేశారు. అంతకుముందు ఇమ్రాన్ కలిసేందుకు తాను 7 సార్లు ప్రయత్నించారని తనకు కూడా అవకాశం దక్కలేదంటూ అఫ్రిది ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే ఇమ్రాన్ కలిసేందుకు తమకు అవకాశం ఇవ్వాలని అతని సోదరి నూరిన్ నియాజీ డిమాండ్ చేస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ కలిసేందుకు ఛాన్స్ ఇవ్వాలంటూ పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ కార్యకర్తలు కూడా నిరసన తెలుపుతోంది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ మృతి చెందాడన్న వార్తలపై పాకిస్తాన్ ప్రభుత్వం అయితే స్పష్టతనిచ్చినట్లయింది. మాజీ ప్రధాని పీటీఐ నేత ఇమ్రాన్ ఖాన్ జైల్లో మృతి చెందారని వస్తున్న వార్తలను రావల్పిండి జైలు అధికారులు అయితే ఖండించారు. ఆయన క్షేమంగా ఉన్నారని ప్రకటించారు. ఇమ్రాన్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, భోజనం కూడా అందిస్తున్నారని చెప్తున్నారు. ఆయన మృతి చెందారన్న వార్తలు నిరాధారమంటున్నారు. ఈ మేరకు రావల్పిండి జైలు అధికారులు ప్రకటన చేశారు. అదేవిధంగా అడియాలా జైలు నుంచి ఇమ్రాన్ను తరలించారంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని జైలు అధికారులు అంటున్నారు. ఇమ్రాన్కు వైద్య సహాయం అందుతుందని, పూర్తి ఆరోగ్యంగా ఉన్నారంటున్నారు. మరోవైపు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ కూడా ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. జైల్లో విలాసవంతమైన సౌకర్యాలను అందిస్తున్నట్లుగా వెల్లడించారు. బయట కంటే జైల్లోనే ఆయన సౌకర్యవంతంగా ఉన్నారని, 5 స్టార్ హోటల్లో కూడా లభించని మంచి ఆహారాన్ని ఆయన పొందుతున్నారన్నారు. ఇదిలా ఉంటే ఇమ్రాన్ మరణ వార్తలపై బలూచిస్తాన్ విదేశాంగ శాఖ ఎక్స్లో పెట్టిన పోస్టు ఊహాగానాలను మరింత పెంచింది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్, నిఘా విభాగం ఐఎస్ఐ కలిసి ఇమ్రాన్ను హత్య చేసినట్టుగా వస్తున్న వార్తలను ఆ పోస్టులో పేర్కొన్నారు. అంతేకాకుండా మీడియా సంస్థలు కూడా వార్తలు రావడంతో ఇమ్రాన్ మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. అయితే జైలు అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో ఆయన మరణ వార్తలు మరింత ఊపందుకున్నాయి. కాగా పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుంచి అడియాలా జైల్లో ఉంటున్నారు. అల్ ఖదీర్ కేసులో ఇమ్రాన్, ఆయన సతీమణి బుష్రా బీబీ దోషులుగా ఉండడంతో ఆయనకు 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఆమెకు 7 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఇమ్రాన్, బుష్రాలకు 10 లక్షలు, 5 లక్షల పాకిస్తానీ రూపాయల జరిమానా విధించారు. అయితే ఇమ్రాన్ దంపతులతో పాటు మరో 6 పైన నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో 2023లో ఈ కేసు నమోదు చేసింది. లండన్లో ఉంటున్న పాక్ స్థిరాస్తి వ్యాపారి మాలిక్ రియాజ్ హుసేన్ నుంచి వసూలు చేసిన 19 కోట్ల పౌండ్లను బ్రిటన్, పాకిస్తాన్కు పంపగా ఆ సొమ్మును ఇమ్రాన్ దంపతులు గోల్మాల్ చేశారనే ఆరోపణ. దీన్ని అల్ ఖదీర్ ట్రస్ట్ కేసుగా వ్యవహరిస్తున్నారు. ఇమ్రాన్ ప్రధానిగా ఉన్నప్పుడు బ్రిటన్ నుంచి అందిన ఆ 19 కోట్ల పౌండ్లను జాతీయ ఖజానాలో జమ చేయకుండా సుప్రీంకోర్టు గతంలో రియాజ్ హుసేన్కు విధించిన జరిమానాలో కొంత మొత్తాన్ని ఆ నగదులో నుంచి కట్టడానికి అనుమతించారంటూ అభియోగం మోపారు. దీనికి బదులుగా ఇమ్రాన్ దంపతులు ట్రస్ట్ నెలకొల్పదలిచిన అల్ ఖాదిర్ యూనివర్సిటీకి హుసేన్ 97 ఎకరాలను బహుమానంగా ఇచ్చినట్టుగా కూడా చెప్తున్నారు. మరోవైపు జైలు జీవితం గడుపుతున్న ఇమ్రాన్ ఖాన్పై సుమారు 200 పైగా కేసులున్నాయి. అవన్నీ రాజకీయ ప్రేరేపితమైనవేనని, తనను అధికారానికి దూరంగా ఉంచేందుకు చేస్తున్న కుట్ర అంటూ మాజీ ప్రధాని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అలాగే అసీం మునీర్ తీరుతో కూడా పాక్ వ్యవస్థలు సర్వనాశనమైనట్టుగా కూడా ఇమ్రాన్ ఖాన్ ఘాటైన విమర్శలు గుప్పించారు. దీంతో ఇమ్రాన్ ఖాన్పై అణచివేత ధోరణి కొనసాగుతున్నట్టుగా అనధికారికంగా వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద పాకిస్తాన్ అడియాలా జైల్లో ఏం జరుగుతుందో బయటకు తెలియని పరిస్థితి. ఇమ్రాన్ ఖాన్ను చంపేశారంటూ ఆఫ్ఘనిస్తాన్ టైమ్స్ ఒక సంచలన కథనాన్ని వెలువరించింది. దానికి బలూచిస్తాన్ విదేశాంగ శాఖ కూడా పోస్ట్ చేసింది. దీంతో ఈ 2 అంశాలు పాకిస్తాన్ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అంతేకాదు ఇది అంతర్జాతీయంగా కూడా మీడియాలో బాగా ఈ వార్తలు ప్రచురితమయ్యాయి. దీంతో పాకిస్తాన్లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. మరోవైపు పీటీఐ కార్యకర్తలు, అలాగే ఇమ్రాన్ అభిమానులు, మద్దతుదారులు పెద్ద ఎత్తున రావల్పిండిలో ఆందోళనకు దిగారు. ఆందోళనకు దిగినట్టుగా చెప్తున్న కొన్ని
వీడియోలు కూడా సోషల్ మీడియాలో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ సోదరీమణులను గత 15 రోజుల కిందట జైలు దగ్గర ములాఖాతులో భాగంగా కలిసేందుకు వెళ్ళిన వాళ్ళని రోడ్డుపై నేలకేసి కొట్టినట్టుగా కూడా ఆరోపణలు చేశారు. రోడ్డుపైనే బైఠాయించి ఆందోళన చేశారు. మళ్ళీ తాజాగా ఇమ్రాన్ ఖాన్ హత్య చేసినట్టు వచ్చిన వార్తల నేపథ్యంలో ఇమ్రాన్ సోదరీమణులు 3 కూడా పాకిస్తాన్ జైలు దగ్గరికి చేరుకొని అక్కడ ఆందోళన చేపట్టేందుకు రావడంతో పెద్ద ఎత్తున పీటీఐ కార్యకర్తలు కూడా తోడయ్యారు. ఇదంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు దారితీసింది. అయితే ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పాకిస్తాన్ ఇప్పటివరకు ఏ ప్రకటన చేయకపోవడంతో ఆందోళన మరింత ఉధృతమవుతున్న వేళ అడియాల జైలాధికారులతో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇమ్రాన్ ఖాన్ క్షేమంగా ఉన్నారంటున్నారు, ఆరోగ్యంగానే ఉన్నారంటున్నారు. అంతేకాదు పాకిస్తాన్ రక్షణ మంత్రి అయితే ఏకంగా ఇమ్రాన్ ఖాన్ 5 స్టార్ హోటల్లో దొరకని భోజనం కూడా తింటున్నారంటూ, 5 స్టార్ హోటల్ కంటే మంచి భోజనం తింటున్నారంటూ ఓ స్టేట్మెంట్ ఇచ్చి పారేశారు ఏకంగా. సో డిసెంబర్ 2న ఇమ్రాన్ కలిసేందుకు కుటుంబ సభ్యులకు అనుమతి కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది తాజాగా. సో అడియాల జైలు అధికారి అయితే ప్రస్తుతం ఈ అంశాలు వెల్లడిస్తున్నారు. రావల్పిండిలోని అడియాల జైల్లో అతను చాలా క్షేమంగా ఉన్నాడు, ఇంకా ఏ జైలుకు షిఫ్ట్ చేయలేదని కూడా వెల్లడిస్తున్నారు. ఖాన్ హత్యకు గురయ్యారంటూ వస్తున్న వార్తలో అన్నీ అబద్ధాలని, దురుద్దేశపూర్వకంగా తప్పుడు కథనాలంటూ కొట్టిపారేస్తున్నారు. ఆయనకు అవసరమైన వైద్య పరీక్షలు చేస్తున్నట్టు చెప్తున్నారు. ఎప్పుడూ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారన్నారు. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఆసిఫ్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఇమ్రాన్ బయట కంటే జైల్లోనే చాలా లగ్జరీస్గా ఉంటున్నట్టుగా, 5 స్టార్ హోటల్లో కూడా లభించని మంచి ఫుడ్ కూడా తింటున్నట్టుగా పాకిస్తాన్ రక్షణ మంత్రి చెప్తున్నారంటే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఒక రకంగా విలాసవంతమైన సౌకర్యాలను జైల్లో కల్పిస్తున్నామంటే ఆయన చెప్పుకొచ్చారు. మరోవైపు అవినీతి ఆరోపణల కేసులో అరెస్ట్ అయిన ఇమ్రాన్ హత్యకు గురయ్యారనే ప్రచార నేపథ్యంలో ఆయన అక్క చెల్లెళ్ళు పెద్ద ఎత్తున జైలు ముందు ఆందోళన దిగినప్పుడు వాళ్ళను అనుమతి ఇవ్వాలంటూ చేస్తున్న డిమాండ్లతో ఒత్తిడి పెరిగింది. దీంతో ఒకసారిగా డిసెంబర్ 2న వాళ్ళకి అనుమతి ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా పార్టీ వ్యవహారాలను చర్చించేందుకు పీటీఐ నేతలకు ఇమ్రాన్కు కలిసేందుకు అధికారులు అనుమతి ఇచ్చినట్టుగా కూడా సమాచారం. వచ్చే మంగళవారం ఇమ్రాన్ కలిసేందుకు అధికారులు ఈ ఏర్పాటు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఇమ్రాన్ ఖాన్కు సంబంధించి పాకిస్తాన్ పార్లమెంట్లో కూడా గందరగోళం చెలరేగింది. ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి ఏంటి, ఇంతకు ఆయన ఎక్కడున్నారు అనే ప్రశ్నలకైతే సమాధానం లేకపోవడంతో ఇక ఆయన గురించి తెలుసుకునేందుకు పాకిస్తాన్ పార్లమెంట్ అయినటువంటి దిగువ సభ నేషనల్ అసెంబ్లీలో కూడా ఆ పార్టీ అంటే పీటీఐ పార్టీ సభ్యుడు ఫైసల్ జావేద్ తీవ్రంగా స్పందించారు. 24 గంటల్లో ఇమ్రాన్ తన కుటుంబాన్ని కలవడానికి అనుమతించాలని డిమాండ్ చేస్తున్నామని, ఇమ్రాన్ను ఎందుకు పూర్తిగా నిర్బంధంలో ఉంచారంటూ ప్రశ్నించారు. ఇమ్రాన్ కుటుంబాన్ని కలవడాన్ని అనుమతి లేకపోవడంపై ఎంపీ ఫైసల్ జావేద్ అనేక ప్రశ్నలు లేవనెత్తారు. వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. దీంతో పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి తలాల్ చౌదరి స్పందించారు. జైలు నిబంధనలు చెప్పుకొచ్చారు. ఇమ్రాన్ ఖాన్ వీఐపీ ఖైదీ అని, మాన్యువల్ ప్రకారం మాత్రమే ఆయన కలవడానికి అనుమతి ఉంటుందన్నారు. పాకిస్తాన్ పార్లమెంట్లో దీంతో గందరగోళం నెలకొంది. పార్లమెంటు కార్యకలాపాలకు కూడా అంతరాయం కలిగింది. మొత్తం మీద ఇమ్రాన్ ఖాన్ మరణించినట్టు వచ్చిన వార్తలను అయితే పాకిస్తాన్ ప్రభుత్వము, అడియాల జైలు అధికారులు అయితే ఖండిస్తున్నారు. పాకిస్తాన్ పార్లమెంట్లో కూడా అక్కడి అంతర్గత వ్యవహారాల మంత్రి తలాల్ చౌదరి కూడా స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు. ఇమ్రాన్ ఖాన్కు ఎలాంటి ఢోకా లేదని, అలాగే ఇమ్రాన్ ఖాన్ పూర్తిగా 5 స్టార్ సౌకర్యాలు అనుభవిస్తున్నారంటూ, అంతకు మించి అనుభవిస్తున్నారంటూ రక్షణ మంత్రి కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో ప్రస్తుతం పీటీఐ కార్యకర్తలు కాస్త శాంతించే అవకాశం ఉంది. 2వ తారీఖు నాడు ఇమ్రాన్ ఖాన్ అక్కా చెల్లెళ్ళు అలాగే పీటీఐ పార్టీ నేతలు జైల్లో కలిసి వచ్చిన తర్వాత పూర్తి అంశాలు వెల్లడయ్యే ఛాన్స్ కనిపిస్తారు. फिर कहूंगा इंशाल्लाह। और ये जो है आपने जो बात की कि नॉर्मल, ये नॉर्मल चीजें नहीं है। इंटरनेशनल मीडिया ने भी कवरेज दी हुई है इस चीज को। आज हमारा हालांकि प्लान नहीं था। मैं जो मेरा तरतीब था कि मैं पूरी दुनिया को दिखाना चाह रहा था, पूरे पाकिस्तान के साथ साथ बाहर की दुनिया को भी, कि एक सूबे के उजाला के साथ ये क्या कर रहे हैं। अदालती अहकामात होने के बावजूद बार बार जो है वहाँ चीफ जस्टिस ऑफ पाकिस्तान को कॉल करने के बावजूद, वहाँ इस्लामाबाद हाई कोर्ट के चीफ जस्टिस से मिलने के बावजूद, वज़ीर-ए-आज़म को बताने के बावजूद, और कौमी असम्बली से करारदाद पास करने के बावजूद, सूबाई असम्बली से करारदाद
पास करने के बावजूद भी एक सूबे के चीफ एग्जीक्यूटिव को उसके लीडर उसके कई जनाब इमरान खान साहब से मिलने नहीं दिया जा रहा था। और मेरा ये तमाम तर जो लवाजमात थे, जो आईनी और कानूनी रास्ते थे, जो ये ऑप्शंस थे, ये इसलिए मैं कर रहा था कि मैं दुनिया को दिखाऊं कि पाकिस्तान तहरीक इंसाफ का हमेशा से एहतजाज जो है वो आखिरी ऑप्शन रहा है, पुरअमन एहतजाज। हमें दीवार से लगाया जाता है, उसके बाद हम ऑप्शन इस्तेमाल करते हैं। और ये जो है आप इसको नॉर्मल ना समझें, इसका प्रेशर जो है इन पर है और ये इसका अंदाजा हमें है। लेकिन फिर जब हम तरीके से आएंगे, तैयारी के साथ आएंगे, इरादे के साथ आएंगे, तो फिर जो है मेरे ख्याल में बहुत से लोगों की नींदें उठ जाएंगी। लेकिन बहरहाल ये भी इनको तकलीफ दे रही है और ये पूरा पाकिस्तान ये देख रहा है। सर, प्रेशर की आपने बात की, सीएसओ साहब 2 बार आपके पास आए, कान में कुछ कहा भी, कोई प्रेशर? चलिए, बहरहाल वो अभी गए तो उसके बाद जो है वो आते हैं तो देखते हैं। सीएम साहब ने जो कहा है ना, सीएम साहब ने यही कहा है, लास्ट टाइम जब सीएम साहब आए थे उन्होंने यही कहा कि हम तमाम ऑप्शंस इस्तेमाल करना चाहते हैं। उसके बाद फिर उन्होंने लास्ट टाइम भी तजिया निगारों और सहाफियों के ऊपर छोड़ा कि फिर आप बताएं कि फिर मैं आगे क्या करूं। ये भी उस ऑप्शन में से एक ऑप्शन है कि यहाँ पे बैठे हैं और सिर्फ पाकिस्तानी अवाम के सामने इनका चेहरा सामने लेके आना चाहते हैं। और ये हम आपके सामने ये एक कारकुन पीटीआई के खड़े हैं जिनकी एक टांग कट गई थी, तो ये देखें कि ये भी इन्हीं का शिकार है। और ये कहते हैं मैं फिर भी आऊंगा, मैं एक टांग पे भी आऊंगा। तो ऐसे इमरान खान के पास ये लोग हैं। आपने बाकी जमातों में देखा होगा, कोई ऐसा ना जज्बा है ना ऐसी चीज है। वो बिरयानी खाते हैं और चले जाते हैं, पैसे लेते हैं और चले जाते हैं। कभी नहीं हुआ कि वो लोग किसी वजह से किसी लीडर के लिए आए। वो लोग भर के लाते हैं, उनको खाने खिलाते हैं और उनको ये भी अगर कभी आप उनका इंटरव्यू करें उनको पता ही नहीं होता भाई क्यों है। तो ये पीटीआई है, जमात है, पाकिस्तान की जमात है, ना ये पंजाब की है ना केपी की है, पूरे पाकिस्तान की है। और इमरान खान पूरे पाकिस्तान के लिए खड़े हैं और पूरा पाकिस्तान के अवाम इमरान खान के साथ खड़े हैं।